డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్స్ కి అటెండ్ కాకపోవడం పైన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తుంది. అంటే ఆయన హెల్త్ ఇష్యూస్ బాగా లేవు అని చెప్పేసి ఒక కారణం అయితే, లేదు అసంతృప్తితో ఉన్నారని ఇంకో కారణం అని చెప్పేసి ఈ రకంగా ప్రచారాలు చేస్తున్నారు. మరి ఏది నిజం, దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇలా క్యాబినెట్ మీటింగ్స్ కి ఆయన ఎగ్గొట్టడం పైన ఇటువంటి చర్చలు జరుగుతున్నాయి సార్. అంటే అసంతృప్తే కారణము, ఆయనకు అసంతృప్తి ఉంది కూటమిలో ఉండడం, ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు సార్. మరి ప్రచారాలు ఎవరు చేస్తున్నారు, మరి ఎందుకు ఆయన క్యాబినెట్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వట్లేదు సార్? యాక్చువల్గా మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అనారోగ్య పరిస్థితులు. మోరోవర్ కూటమిలో అసంతృప్తి అనే టాపిక్ తీసుకురావడం కానీ, కూటమిని విడగొడితే కదా రాజకీయ లబ్ధి పొందాలి. ఎవరి కూటమి విడిపోతే ఎవరికి లబ్ధి? ఆబ్వియస్లీ అంతే కదమ్మా. ఇప్పుడు ఒక నేరం జరిగింది, ఆ క్రైమ్ జరిగిందంటే ఆ క్రైమ్, ఆ మనిషి చనిపోవడం వల్ల ఎవరికి లాభం అనే కోణంలో ఫస్ట్ పోలీసులు ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేస్తారట, క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు కానీ. సో ఇక్కడ కూటమి విడిపోతే ఎవరికి బెనిఫిట్? ఆబ్వియస్లీ వైసీపీ. ఈ రూపా పావలా బ్యాచ్ అంతా కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఉండవల్లి లాంటి సీనియర్ వక్తలు, సీనియర్ నాయకులు, మేధావి, ఒక లాయరు ఏమన్నాడు ఆయన బాహాటంగానే, కూటమి ఇలా కలిసినంత వరకు వైకాపాకి ఆంధ్రప్రదేశ్లో ఛాన్సే లేదు అని కొండబద్దలు కొట్టేశాడా. పైగా ఉండవల్లి అత్యంత ఫాలోవర్ రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్, తెలిసిన విషయమే కదా అది. ఈవెన్ లడ్డూ కల్తీ వ్యవహారంలో కూడా అందులో ఏముంది, ప్రూఫ్స్ ఏం లేవు అని వచ్చి మాట్లాడాడు ఆయన. అంటే ఉండవల్లి గారు తనకి ఎప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టమే అనే కోణంలోనే మాట్లాడతారు ఆయన. అది ఆయన ఇష్టం, తప్పేం లేదు. బట్ ఆయన లాంటి వాడు ఏం చెప్పాడు, కూటమి ఇలాగే ఉన్నంత వరకు వైకాపాకి ఆ 11 కూడా కష్టమేమో. మేబీ 11 కన్ఫర్మ్ అవ్వచ్చు, మళ్ళీసారి కూడా 11 మరొక 20, ఎందుకంటే సీట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్రం డిసైడ్ చేస్తారు త్వరలో. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ సర్జరీ చేయించుకున్నారు, ముంబైలో చేయించుకున్నారు. నెల రోజుల గ్యాప్లో ఇంకో షోల్డర్ కూడా చేయించుకున్నారు. అయినప్పటికీ బెడ్ మీద నుండే ఇంచుమించు 12 ఫైల్స్ క్లియర్ చేశారట ఒక్కరోజు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల సమీక్ష నిర్వహిస్తున్నారు, ప్రతి 3 నెలలకి సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఎవరి పనితనం ఎలాగుంది అంటే అందరిలో కూడా ది బెస్ట్ ఎవరంటే మన నిమ్మల నాయుడు గారు, మన ఇరిగేషన్ మంత్రి. ఆయన కష్టపడే తత్వం స్వయంగా లోకేష్ గారు అన్నారు, అమ్మో ఆయనంత హార్డ్ వర్క్ నేను చేయలేనని. అంటే చేయలేనని కాదు, దాని అర్థం ఏంటంటే ఆయన అంతగా ఎప్రిషియేట్ చేయడం అక్కడ మరి కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన సర్వే తెప్పించుకొని చేస్తే ఈ శాఖలు ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఈ శాఖలు ఎన్ని పెండింగ్ ఉన్నాయి అంటే ఆయన 5 శాఖలకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి, ఆయన సార్ మొత్తం ఈ 2 రోజుల్లో ఆయన 20 ఫైల్స్ క్లియర్ చేశారు సార్. ఒకరోజు 12, ఒకరోజు 8. అంత భుజం నొప్పితో కూడా అన్ని చేస్తున్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఎందుకు రాడా? పైగా మొన్న ఫ్లాగ్ హోస్టింగ్ రోజు కూడా చాలా బాగా మాట్లాడారు. బట్ ఆ రోజు కెమెరాలన్నీ చెయ్యి మీద చూపించేగా, ఆయన ఇలా అనుకోవడము, చెయ్యి ఇలా నిలబడుతున్నప్పుడు కూడా అలా అనుకోవడము, గీతం నడుస్తున్నప్పుడు కూడా అలా కళ్ళు మూసుకొని ఇలాగ అంటుకుంటూ ఎందుకు అనుకుంటున్నాడు? ఫిజియోథెరపీ చేసుకుంటున్నాడు. అంటే భయంకరంగా లాగేస్తుంది. అది ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఆయన నెగ్లెక్ట్ చేశాడు. ఇప్పుడు అది తీవ్రం అయిపోయింది. మీకు ఇది 2-3 నెలలు అయితే కానీ సెట్ అవ్వదని కూడా చెప్పారు. కానీ రెస్ట్ తీసుకున్నాడా? నెల రోజులు వచ్చేసాడుగా. మళ్ళీ కార్యక్రమాలు 5 శాఖలకి మంత్రి కదా ఆయన. పంచాయతీరాజు, గ్రామీణ పరిపాలన, అది గ్రామీణ నీటి అభివృద్ధి, గ్రామ పరిపాలన, అవన్నీ అటవీ శాఖ, దగ్గర 5 శాఖలకు కదా. పైగా డిప్యూటీ సీఎం అనే హోదా. ఇలాంటి సందర్భాల్లో స్ట్రెయిన్ అవుతున్న నేపథ్యంలో ఆయనకి రెస్ట్ అవసరమై ఉన్నాడు. మరి ఇలాంటివి ఇదే కదా, ఇట్లాంటివి ఛాన్స్ తీసుకుని మాట్లాడితే కదా రాజకీయం. ఇట్లాంటి రాజకీయాలు చేయండి. నేను వైకాపా వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పేది ఇలాంటి రాజకీయాలు చేయొచ్చు, ఎస్పెషల్లీ వైకాపా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడతారు కాబట్టి. చాలా అసలు బూతులే వాడరు ఎవరు కూడా కదా, మాజీ మంత్రులు ఎవరు. అలాగా ఈ రాజకీయాలు ఇవి చేయి, అంతేగాని పర్సనల్గా వెళ్ళిపోవద్దు. చేతకాక సబ్జెక్ట్ మాట్లాడడం తెలియక పర్సనల్ అబ్యూజు, బాడీ షేమ్లు చెయ్యొద్దు. ఇలాగ మాట్లాడండి, వాళ్ళు తిప్పికొడతారు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు బలం చేకూరుతుంది?
ఒకవైపు రాయలసీమలో కూడా జనసేనకి సమీకరణాలు పెరుగుతున్నాయి. మరోవైపు వాళ్ళు కూడా కార్యకర్తల సంఖ్య పెంచుకునే దిశగా వెళ్తున్నారు. రేపొద్దున రాయలసీమలో అనంతపురం నుంచి బిఎన్ఆర్ ఫ్యామిలీ నుంచి గురునాథ్ రెడ్డి గారు రేపో మాపో ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు రెస్ట్లో ఉన్నారు. ఆయన చెప్పిన మాటే ఉప ముఖ్యమంత్రి గారు మరలా ఆఫీస్కి వచ్చాక ఆయన సమక్షంలో భారీ కాన్వాయ్తో ఈ గురునాథ్ రెడ్డి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫాలోవరు, తర్వాత వైకాపా తీర్థం పుచ్చుకున్నాడు. ఈయన సంతకాలు సేకరించినప్పుడు కాంగ్రెస్కి అధిష్టానికి ఎదురు తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉన్న వ్యక్తి ఈరోజు వైకాపా సంగతి తెలిసిపోయి జనసేనలోకి అడుగు పెట్టబోతున్నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎలాగుంటుంది? కూటమికి చిచ్చు పెట్టాలి. పిఠాపురం అంశం ఉంది. నాగబాబు గారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి పెట్టారు, అక్కడ ఈయనకి మన టీడీపీ వ్యక్తికి పిలవలేదని చెప్పి అదొక ఏదో ఒకటి క్రియేట్ చేస్తే కదండి. చేయకపోతే వీళ్ళు మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది కదా వైకాపా వాళ్ళకి. 2029 వరకు పార్టీ ఉంటుందా అనేది ప్రశ్న. ఎందుకు సరైన నాయకులు లేరు, ఒక్కొక్కరు సైలెంట్ అయిపోతున్నారు, ఒక్కొక్కరు ఎవరు తీసుకుని గోతులో వాళ్ళే పడినట్టుగా కేసులు ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయిది, అది కాక అంబాపురం కేసులు, తమ్మినేని గారు ల్యాండ్ ఇష్యూ, సీదిరప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయి కేసు, ఇలాగ ఒక్కొక్కరుగా ఎవరు కేసులు వాళ్ళు ఇరుక్కుంటుంటే ధర్మాన కృష్ణదాస్ గారు కూడా వాళ్ళ పిఏ అతను కూడా వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు అండ్ పిఏ వాళ్ళ ముగ్గురు కలిసి ఏదో స్కామ్లు ఉంటే అవేదో ఆయన ఎదుర్కొంటున్నాడు. ఇలాగ ఒక్కొక్కరు నాకు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఈ నేపథ్యంలో సరైన నాయకులే కొరబడుతున్నారు. పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు. కూటమి ఇలాగే కానుంటే ఎందుకు? ఆ గూగుల్ అంటున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే సార్ రేపో మాపో 2027లో ఎండింగ్ కల్లా పోలవరం రెడీ అయిపోతుంది. ఇచ్చిన పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలన్నీ సైలెంట్గా ఇచ్చేస్తున్నారు వీళ్ళు కూడా. ఇంక జనాలకు ఏం కావాలి? అభివృద్ధి, మన పిల్లలు మన కళ్ళెదుటే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇది కదా కావాల్సింది. ఇప్పుడు వీళ్ళకి తెలిసి వస్తుంది, అరే మనం ఏమి చేయలేకపోయామే, ఓన్లీ బటన్ నొక్కి చిల్లరేసామే, కానీ అది బయటపడలేరు, ఓపెన్ అవ్వలేరు. అందుకు చేసే పని ఏంటంటే పిల్లి కోతి రొట్టి ముక్క కథలాగా మెల్లగా ఎంటర్ అయ్యి ఏదో ఒకటి చెప్పాలి, చెయ్యాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా బాగాలేదు, సౌకర్యాలు లేవు, పార్కింగ్ సరిగ్గా లేదు, పార్కింగ్ టూ మచ్ తీసుకుంటున్నాడు. మరి స్టార్టింగ్ శంషాబాద్ ఎలా ఉండేది మీకు గుర్తుందా? శంషాబాద్ ఎలా ఉండేది 2004 ఆ టైంలో నేను వస్తే అసలు చాలా, అప్పుడే అనుకుంటా 4 తర్వాత ఎప్పుడో ఓపెన్ అయింది అది. చాలా అప్పుడు జస్ట్ ఒక మేరు అనే క్యాబ్స్ 1000 ఎన్నో వచ్చాయి, ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని కూడా వెయిటింగ్ అవుట్కట్స్లో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు కూడా అదే, దాన్ని మైనస్ చేసి చూపించి వీళ్ళు చేత కాలేదు, కట్టినోడు చూసి వారవలేక ముందంతా యాడ్ వేసుకున్నారు, నేనే చేశాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. ఆ భూముల్ని నేను వెనక్కి తీసుకుంటాను మనిషి ఈయనే, మళ్ళీ ఈయన చేశారంటే ఎవరు నమ్ముతాడండి? సో ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాలేదన్నా ఇదే పరిస్థితి. లేదా పంతం నానాజీ ఎవరు నేను అన్నాడుగా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నా. ఎవరి పార్టీ కార్యకర్తలు ఆ నాయకుడికి చూసుకోవాలనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికెక్కడ చెక్ పెడుతూనే ఉన్నాడు. ఇట్లాంటి గుంట నక్కలకి మీరు వాళ్ళు ఇచ్చే బిస్కెట్లకి ఆశపడి మీరు స్టేట్మెంట్లు ఇవ్వకండి అని చెప్పి చాలా కంట్రోలింగ్గానే పెట్టి మాట్లాడుతున్నాడు ఆయన. సో మరి ఏదో ఒకటి లేవనెత్తాలి, అది అయితే స్పష్టం. ఆయనకి చెయ్యి నొప్పి, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అందుకు హాజరవ్వలేకపోయాడు. కానీ అది అందరికీ తెలిసిన విషయమే. లేకపోతే ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ మొండి మనిషి కదా. లేదంటే 2 చోట్ల ఓడిపోతే 3వ రోజు ఎందుకు వచ్చాడండి పరిధిలోకి? ఈయన ఎంత 11 సీట్లతో గెలిచినా అసెంబ్లీకి వెళ్ళట్లే. ఈయన ధైర్యవంతుడా, ఆయన ధైర్యవంతుడా చెప్పండి? సో అదే అంటే చెప్తున్నాను కదా, జాగ్రత్తగా. జనరల్గా అసమ్మతి అనేది ఉంటుంది, చిన్న చిన్న అసంతృప్తులు ఉంటాయి. అందుకే కదా నామినేటెడ్ పోస్టులని అవన్నీ ఇవన్నీ సర్దుబాటు చేస్తున్నారు. నాగబాబు గారు కూడా ఇచ్చేశారు. నాగబాబు గారికి మినిస్టర్ ఇస్తానంటే ఏమన్నారండి వీళ్ళందరూ? ఆయనకి ఇస్తామంటే వీళ్ళకేంటి నొప్పి? వైకాపా వాళ్ళకి ఆ సామాజిక న్యాయం అన్నా నీ ఇంట్లో వాడికి ఇచ్చావు అని అన్నారు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి, మీ చుట్టాల బంధువులకి ఎవరికి ఇవ్వలేదా? బ్యాచ్ అంతా రెడ్డి బ్యాచేగా వైకాపా ప్రభుత్వ హయాంలో. ఆఖరికి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళుగా. మరి దాన్ని ఏమంటారు? ఏంటంటే ఇలా చూపించేస్తున్నారు, కానీ ఇక్కడ 30 ఉన్నాయి, 3 కాదు వాళ్ళ వైపు. సరే అదైతే చిన్న చిన్నగా అసంతృప్తులు ఉంటాయి. ఇప్పుడు నన్ను పలకరించలేదు, కుటుంబంలోనూ కూడా ఉండవేటండి. బాబాయ్ ఇచ్చాడు అనుకోండి, నాకు ఫస్ట్ పలకరించలేదు, నేను వాడికి పలకరించలేదు, నన్ను వచ్చావు బాగున్నావు అని అడగలేదు. ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి కదా, అవి ఎలాగ ఉంటాయి. కుటుంబం అన్నాక, పార్టీ అన్నాక దాన్ని భూతత్వంలో చూపించి లబ్ధి పొందాలనుకునే బ్యాచ్ అయితే ఉంది.
కామన్. ఓకే సార్, థ్యాంక్ యూ.